చాలా బాగుంది పండు అయితే. బ్లాక్ ఉంది, చాలా టేస్ట్గా అయితే ఉంది. చాలా చాలా బాగున్నాయి. మా విలేజ్లో చాలా చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఊరిసే వెళ్ళే రూట్ అనమాట. టైర్లకి అయితే మొన్న అలాగ అనిపిస్తుంది, కానీ బండితో వెళ్తున్నాం అలాగా. నీకు చూపిస్తున్నా అక్కడ నేరడిపల్లి అంతే. చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎలాగుంది, రాళ్ళు తేలిపోయాయి, మొత్తం వర్షం గోకిసింది అనమాట. రోడ్డు ఉంది లెఫ్ట్ 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 సైడ్ అటు వెళ్తే ఒరిసా, ఇటు వెళ్తే నేరడి చెట్టుకి గమ్యానికి చేరుకుంటాము. ఈ జీవుడి తోటలో ఉన్నట్టయితే వెళ్ళాలి. ఇలాగ ఒక 2-3 తోటలు దాటి లోనికి వెళ్తే అక్కడ చెట్టు ఉంటుంది. అలాగే తేజగడల చెట్టుకైతే అలాగే. స్పాట్కి అయితే వచ్చాము నేరడి చెట్టుకి. చూస్తున్నారు రాజా, నేరడి చెట్టు ప్రత్యేకించి నేరడి చెట్టు ఎక్కడానికి నిచ్చెన తయారు చేశారు. కష్టపడి వచ్చాము, కానీ ఒక్క పండు కూడా లేదు. చాలా లేట్ చేసామన్నమాట. జంబో నేరడి చూస్తున్నారు కదా, జంబో నేరడి. ఒకసారి దీని టేస్ట్ ఎలాగుందో తినేసి మీకు చెప్తా. చాలా బాగుంది టేస్ట్. మన మన్యం జిల్లా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూసి మా ఊరు పళ్ళుకి వస్తామని జంబో నేరడే మన్యం జిల్లా వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూడాలని, ఈ వీడియో చూసి మా విలేజ్కి వచ్చి ఈ పళ్ళు తినాలని అనుకుంటా. రేవట కూడా వెళ్ళే రూట్ బాగా పడిపోతారు. చూస్తున్నారు కదా, రూట్ అయితే ఇలా ఉంటది అనమాట. వాటర్ ఉన్నాయి, వాటర్ బట్టే మొత్తం అడవి నీలగిరి తోటలో ఆ మధ్యలో ఉంటది అనమాట. చాలా రిస్క్ అయితే చెయ్యాలి. మేము చాలా ఆలస్యం చేసాము. కిందటి వారం వచ్చిన పళ్ళు దొరుకుతున్నా. చూసావా మావాడు మా బావ వారికి వెళ్తుండు, చాలా రిస్క్ చేస్తుండు. ఒకటేసి ఉన్నాయి పళ్ళు కాబట్టి. నేరడిపల్లికి అయితే వచ్చాం. బండి అయితే నడట్లేదు, మడ్డగేరులోన ఇసుక మట్టి పట్టేసింది. చూపిస్తాను చూడండి ఒకసారి. 2 సార్లు పడ్డాము, ఇటుకంచి అటు సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సార్లు పడ్డాము. ఇప్పుడు మట్టి అయితే తీస్తున్నాం. ఆ మట్టి తీస్తే కానీ బండి నడదు. మేము మా ఊరికి వెళ్ళమన్నమాట. చూస్తున్నారు కదా, మట్టి అయితే మడ్డగేరికి పట్టేసింది. ఆ మట్టి తీస్తున్నాం ఇద్దరము, అయినా రావట్లేదు, చాలా గట్టి అయిపోయింది. వరదనమాట. బండి కూడా నడట్లేదు. బండి కూడా స్టాబ్లు ఇచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఒక కిక్ చూడాలి మరి స్టార్ట్ అవుతుందో లేదో. బండి వేస్తే స్టార్ట్ అయ్యింది. చూస్తున్నారు కదా, మడ్డగేరి కూడా ఇసుక పట్టడం వల్ల బండి స్లిప్ అయిపోతుంది. ఇక మెల్లగా అలా తీసుకెళ్ళిపోతుంది బండి. డ్యామ్ బట్టికి అయితే వచ్చాము. బండి అయితే నీటికి కడుగుతున్నాము, మడ్డగేరిలో మట్టి పట్టేసిందని. చూస్తున్నారు కదా మా బాగా ఎంత కష్టపడుతున్నాడు. నేరడిపల్లికి ఎత్తానికి బండి అయితే నీటి కడిగేసాము. కడిగేసి ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.